నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. వరుసగా రెండోసారి 28 సీట్ల దగ్గర ఆగిపోయింది బీజేపీ. కాంగ్రెస్ కు 17, ఎంఐఎం 14, బీఆర్ఎస్ ఒకచోట విజయం సాధించాయి. నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. వరుసగా రెండోసారి 28 సీట్ల దగ్గర బీజేపీ ఆగిపోయింది. కాంగ్రెస్ కు 17, ఎంఐఎం 14, బీఆర్ఎస్ ఒకచోట విజయం సాధించాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఓటర్లు మరోసారి విలక్షణమైన తీర్పునిచ్చారు. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు కామారెడ్డిలోనూ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. దీంతో నిజామాబాద్తో పాటు కామారెడ్డిలో కూడా హంగ్ ఏర్పడింది. అయితే నిజామాబాద్ మేయర్తో పాటు కామారెడ్డి మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు ఎత్తులకు పై ఎత్తులేస్తున్నాయి. ఇప్పటికే క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టాయి. ఇక నిజామాబాద్కి సంబంధించి 60 డివిజన్లు ఉండగా నిజామాబాద్లో బీజేపీ 28 డివిజన్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. గతంలో కూడా గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ 28 స్థానాల వద్దే ఆగిపోయింది. దీంతో తూటిలో మేయర్ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. మేయర్ పీఠం లక్ష్యంగా బీజేపీ పావులు కదిపింది. కానీ నిజామాబాద్ ఓటర్లు 28 స్థానాలకే వారిని పరిమితం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. 17 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇటు మేయర్ ఎంఐఎం పార్టీ 14 డివిజన్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ఎంఐఎం కలిసి మేయర్ పీఠం చేజిక్కించుకునేలా పావులు కదుపుతుంది. అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్ కీలకంగా మారడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్తో బేరాసారాలు చేశారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ కార్పొరేటర్ కాంగ్రెస్ శిబిరానికి చేరుకున్నారు. ఇటు 3 ప్రధాన పార్టీలు కూడా ప్రత్యేక శిబిరాలకు తరలించారు. తమ కార్పొరేటర్లు చేజారకుండా ఇప్పటికే వివిధ ప్రాంతాలకు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. బీజేపీ కార్పొరేటర్లంతా కూడా మహారాష్ట్రకు తరలించారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లంతా కూడా హైదరాబాద్ క్యాంపుకు వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ కూడా 2 రోజుల ముందుగానే క్యాంపు రాజకీయాలకు తెరలేపి హైదరాబాద్కు తరలించినప్పటికీ బీఆర్ఎస్ క్యాంపులో ఉన్న కార్పొరేటర్ ఒకే ఒక కార్పొరేటర్ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆ క్యాంపులో ఉన్న కార్పొరేటర్ మాత్రం కాంగ్రెస్ గూటికి చేరడం సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్లతో నిజామాబాద్ కార్పొరేషన్ పదవిని చేజిక్కించుకునే అవకాశం అయితే ఉంది. ఇందులో ఎక్సాఫిషియో ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉంది. బీజేపీకి 28 స్థానాలు ఉన్నప్పటికీ ఎక్సాఫిషియో ఓటర్లుగా నిజామాబాద్ ఎంపీ, నిజామాబాద్ ఎమ్మెల్యే, ఆర్మూర్ ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీలు మొత్తం కూడా 5 ఎక్సాఫిషియో ఓట్లు ఉన్నాయి. అయితే 28 మంది కార్పొరేటర్లతో పాటు 5 ఎక్సాఫిషియో మెంబర్లు కూడా ఇక్కడ నమోదు చేసుకుంటే నంబర్ గేమింగ్ నడిచే అవకాశం ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా దాదాపు కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ 3 కలిసి కూడా ఇప్పటికే 32 స్థానాలను కైవసం చేసుకుని సంపూర్ణమైన మెజార్టీ సాధించారు. సో ఇటు ఎక్సాఫిషియో ఓటర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి 2 ఓట్లు ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఎక్సాఫిషియోగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా నిజామాబాద్ కార్పొరేషన్లో ఎమ్మెల్సీ ఎక్సాఫిషియోగా ఉండే అవకాశం ఉంది. ఇటు రాజ్యసభ సభ్యులతో సంప్రదిస్తున్నారు. ఒకవేళ నంబర్ గేమింగ్ పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించేలా ఇప్పటికే కసరత్తులు చేస్తుంది. ఓవరాల్గా అయితే నిజామాబాద్ కార్పొరేషన్ పైన ఉత్కంఠ ఇంకా నెలకొంది. కానీ కాంగ్రెస్, ఎంఐఎం కలిసి మరోసారి నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటు బీజేపీ కూడా మేయర్ పీఠంపై కన్నేసి సర్వశక్తులు ఒడ్డుతున్నప్పటికీ నెంబర్ గేమింగ్లో వెనుకబడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా రేసులో ఉన్న నరేందర్ రెడ్డి తన భార్యని శమంతారెడ్డిని కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. అందులో భాగంగానే ప్రచారం కూడా నిర్వహించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి ఓటమి చెందారు. దీంతో ఇప్పుడు కొత్తగా మేయర్ అభ్యర్థి ఎవరైనా చర్చ మాత్రం నడుస్తుంది. గెలిచిన 4 అభ్యర్థుల్లో, మహిళా అభ్యర్థుల్లో మేయర్ పీఠానికి ఎవరు సరైన వారనే కోణంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తుంది. ఇటు కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే కామారెడ్డి మున్సిపాలిటీలో కూడా హంగ్ ఏర్పడింది. కామారెడ్డి పట్టణ ప్రజలు ఎవరికి కూడా స్పష్టమైన ఆధిక్యం ఇవ్వలేదు. కామారెడ్డిలో మాత్రం
ఇప్పటికే స్వతంత్రంగా గెలిచిన ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. 22 స్థానాల వద్ద కాంగ్రెస్ పార్టీ ఆగిపోయింది. అక్కడ మెజార్టీ రావాలంటే 25 స్థానాలని మ్యాజిక్ ఫిగర్ దాటాల్సి ఉంటుంది. ఇప్పటికీ స్పష్టమైన మెజార్టీ ఎవరికి లేకపోవడంతో క్యాంపు రాజకీయాలకు అక్కడ ప్రధాన పార్టీలన్నీ తెరలేపాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా క్యాంపు రాజకీయాలతో తమ అభ్యర్థులు చేజారిపోకుండా ఇప్పటికే వివిధ ప్రాంతాలకు శిబిరానికి తరలించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కీలకంగా మారే అవకాశం ఉంది. కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు అంటే దాదాపుగా 11 స్థానాల్ని కైవసం చేసుకుంది. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు ఆ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్ బీజేపీ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఖచ్చితంగా కామారెడ్డి మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేయాలని అక్కడ ఎమ్మెల్యే విస్తృతంగా ప్రచారం చేశారు, జనాల్లోకి వెళ్ళారు. దాదాపుగా 14 సీట్లు సాధించారు. అక్కడ బీజేపీ కీలక సీట్లను అయితే సాధించింది. ఇక కింగ్ మేకర్గా మాత్రం బీఆర్ఎస్ పార్టీ నిలవనుంది. సో మొత్తం మీద కామారెడ్డి మున్సిపల్ రాజకీయాలు కూడా ఆసక్తి రేపుతున్నాయి, సర్వత్రా చర్చకు దారితీస్తున్నాయని చెప్పుకోవచ్చు. కామారెడ్డి మున్సిపాలిటీ విషయానికి వస్తే కామారెడ్డిలో దాదాపుగా 19 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. కౌన్సిలర్లుగా స్వతంత్రులు మరో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ శిబిరానికి ఇప్పటికే చేరుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బలం 22కు చేరుకుంది. సో మొత్తం మీద ఖచ్చితంగా కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేలా అక్కడ మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, ఇప్పటికే సంప్రదింపులు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ కింగ్ మేకర్గా మారింది. బీఆర్ఎస్ మెజార్టీ ఎవరికి ఇస్తుంది అనేది మాత్రం ఇంకా ఉత్కంఠగా మారింది. సో నిజామాబాద్ రాజకీయాలు మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. ఓటర్లు మరోసారి విలక్షణ తీర్పునిచ్చి ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. అన్ని పార్టీల్ని సమానంగా ఆదరించడంతో ఇప్పుడు మేయర్ వైస్ చైర్మన్ల పైన ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఇటు మిగతా మున్సిపాలిటీల విషయానికి వస్తే దాదాపు నిజామాబాద్ జిల్లాలో ఒక కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. 6 మున్సిపాలిటీల్లో స్పష్టమైన ఆధిక్యం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అక్కడ చైర్మన్లుగా ఖరారయ్యారు. చైర్మన్ అభ్యర్థుల కోసం ఇప్పటికే పార్టీ కసరత్తులు చేసింది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు కామారెడ్డి మున్సిపాలిటీలో మాత్రం ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఇది ఓవరాల్గా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సంబంధించిన తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.